అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం మరియు అందరికీ నమస్కారం అండి. ఇన్ని సంవత్సరాలుగా మా యొక్క ఈ యొక్క జ్యువెలరీ సామ్రాజ్యాన్ని మీరందరూ వచ్చి ఆదరిస్తూ మరియు మా కస్టమర్లు అయినందుకు గాను ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్కమ్ టు అవర్ లైవ్ సెషన్ టుడే. ఈరోజు మనకున్న కస్టమర్స్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ జ్యువెలరీ తేవడం జరిగింది. అలాగే మీరు ఈ జ్యువెలరీ తాలూకా లైవ్ సెషన్ తాలూకా ఏదైతే మనకి ఈ డీటెయిల్స్ కావాలి, ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలి, వెయిట్ రేంజెస్, బేస్డ్ ఎస్టిమేషన్ ప్రైజెస్ అండ్ ఫైనల్ ప్రైజెస్, దీని రిలేటెడ్ ఏది కావాలన్నా మీరు 84990111కి మీరు రీచ్ అవ్వచ్చు. 24/7 ఇప్పుడు చేయడం జరిగింది. 24/7 మీరు 84990111కి మీరు రీచ్ అయితే కనుక మీకు డెఫినెట్గా ఈ డీటెయిల్స్ అన్నీ అందడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ సీజన్ ఏంటి, రీసెంట్గా మా యొక్క హైదరాబాద్ అని కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ మనం ఆఫర్ అనేది రీసెంట్గా అక్టోబర్ 15 టు నవంబర్ 15 రన్ చేయడం జరుగుతుంది. గ్రాండ్గా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రతి ఒక్క కస్టమర్కి కూడా, మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే మా యొక్క ఈ 1 మంత్ నిడివి గల ఈ యొక్క ఎగ్జిబిషన్ని, ఇంత లాంగ్ లాస్టింగ్ ఎగ్జిబిషన్ని చాలా విజయవంతంగా అందరూ మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే పర్చేసెస్ కూడా జరిగాయి. అలాగే మొదటి బహుమతికి గాను 200 గ్రాములు గోల్డ్, రెండవ బహుమతికి గాను 5 లక్షల వర్త్ అరౌండ్ 5 kgs ఆఫ్ సిల్వర్ మనం గెలుచుకోవడం జరిగింది. అలాగే మూడో బహుమతికి గాను 2 లక్షల వర్త్ ఆఫ్ అమౌంట్ని మనం ఓచర్ ఇవ్వడం జరిగింది. అలాగే వీక్లీ వన్స్ 4 వీక్స్ 4 ఐఫోన్స్ ఇవ్వడం జరిగింది. సో గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క లైవ్ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అలాగే ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు డిసెంబర్ వచ్చినప్పటికీ ఏ అకేషన్స్ ఉంటాయి ఏంటి అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఏం అవసరం లేదండి, అప్కమింగ్ జనవరి ఉంది. జనవరిలో ఫెస్టివల్కి గాను మనం పర్చేస్కి మనం రెడీ చేసుకుంటుంటాం. ఇంట్లో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని కానీ పాత బంగారాన్ని మార్చుకొని, పాత బంగారాన్ని మీకు కరెక్ట్గా మీ బరువు ఏదైతే ఉందో, మీ వస్తువుల బరువు ఎంతైతే ఉందో అది మనం ఎక్స్చేంజ్ వాల్యూలో మనం తీసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ డిస్కౌంట్స్ కూడా, హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ కలెక్షన్స్ కూడా మంచిగా ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి. అలాగే మన ఇండియాలోని అన్ని కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ మనకి జ్యువెలరీ అనేది కూడా అవైలబుల్గా అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే కస్టమైజేషన్ ఆర్డర్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క లైవ్లో సంక్షిప్తంగా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్డర్ గురించి కానీ, కస్టమైజేషన్ గురించి కానీ మీరు అనొచ్చు. ఒక 80 years 70 years ఓల్డ్ జ్యువెలరీని కూడా మనం దాన్ని రిప్లికా చేస్తూ మనకి జ్యువెలరీ అనేది తయారు చేయడం జరుగుతుంది. కస్టమైజేషన్ ఆర్డర్స్ మరియు ప్రొడక్ట్ డెలివరీ కూడా మనం యూఎస్ షిప్పింగ్ చేయడం జరుగుతుంది. యూఎస్ షిప్పింగ్ వచ్చి మనకి గ్లోబల్ షిప్పింగ్లో ప్రజెంట్ యూఎస్ మాత్రమే, ప్రజెంట్ యూఎస్ఏ మాత్రమే యాడ్ అయింది. సో డెఫినెట్గా దానికి కూడా రీచ్ అవ్వాలంటే దానికి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మనం సిన్స్ 8 yearsగా యూఎస్ షిప్పింగ్ అయితే చేస్తున్నాం. సిన్స్ 42 years 41 years నుంచి కంపెనీ అయితే స్టాండర్డ్గా మనకి ప్రజెంట్ మనల్ని పొందుతూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాగే మనకు మరి కొన్ని సంవత్సరాలు మరి తరతరాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడదాం. చాలామంది లైవ్ అనేటప్పటికీ క్లోజ్ సెట్టింగ్, ఓపెన్ సెట్టింగ్, మల్టీ స్టోన్స్, మల్టీ కలర్, ఇవి బీడ్సా, ఇవి స్టోన్సా, ఇవి సాలిటర్సా, లేదంటే ఇవి రూబీ స్టోన్ ఒరిజినల్ అయినా, డైమండ్లో వచ్చినప్పుడు ఆనిక్స్ స్టోన్ వాడతారా, ఇలా రకరకాల డౌట్లు ఉన్నాయండి. అందుకే మనం మల్టీపర్పస్ ఆల్ మిక్స్డ్ మనకి జ్యువెలరీ అనేది, మొత్తం అన్ని రకాల మిక్సింగ్ ఉన్న జ్యువెలరీ అనేది మనం ఈరోజు తేవడం జరిగింది. ఒక్కసారి క్లోజ్ లుక్లో ఒక్కొక్క జ్యువెలరీ చూడండి. జస్ట్ జ్యువెలరీ నేమ్ చెప్తాను, తర్వాత నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు లైవ్ కనుక మీరు చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఓపెన్ సెట్టింగ్ విత్ ఎమరాల్డ్ కాన్సెప్ట్ జ్యువెలరీ అండి. ఓకే, ఇది వచ్చిన మనకి చూడడానికి ఎమరాల్డ్ లాగా ఉంది కదండి. ఇది మనకి వచ్చినప్పటికి ఆనిక్స్ స్టోన్ వస్తుందండి. సేమ్ ఎమరాల్డ్ లాగా ఉండే స్టోన్ అనమాట. సేమ్ దాని ఇంక్లూజన్స్, దాని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో సేమ్ ఈ స్టోన్ కాస్టింగ్లో కూడా అవే జరుగుతాయి. ఇది ఓపెన్ సెట్టింగ్లో వస్తుంది. ఇది మినీ నెక్లెస్ అనమాట. ఓకేనండి. ఇంకొకటండి, బ్రైడల్లో మనకి లైట్ వెయిట్లో హారాలు ఉంటాయా లేదా, చోకర్లు ఉంటాయా లేదా అన్న వాళ్ళకి ఇది డౌట్ అనమాట. సో ఉంటాయండి డెఫినెట్గా. సో జస్ట్ మీకు ప్రజెంట్ మీకే బయట చాలామందికి నాలెడ్జ్ కూడా ఉంది దీని మీద. బయట చాలా రకాలు చూసినట్టయితే జ్యువెలరీ అన్నప్పటికీ హారం అంటే ఒక 20 లక్షలు 25 లక్షలు అనుకోవచ్చు. మీకు జస్ట్
హారం అన్నప్పటికీ మీకు ఏంటంటే మీకు ఒక 17 లక్షలు ఆ రేంజ్లో ఈ హారం పడుతుందండి. ఒకసారి నెక్స్ట్ ఇది వచ్చినప్పటికీ ఇది కూడా ఆనిక్ స్టోన్ అని చాలామంది పొరపాటు పడుతుంటారు. ఓవెల్ షేప్లో వచ్చిన స్టోన్ ఏదైతే ఉందో ఇది రూబీ అండి. అలాగే ఓపెన్ సెట్టింగ్లో మనకి డైమండ్ వచ్చి పెద్ద సైజ్ డైమండ్ అనేది కనబడుతుంది. బ్రాడ్ నెక్లెస్ ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ మీద వాటి మీద రిసెప్షన్స్కి వాటికి యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చి మనకి టాంజనైట్ బీట్స్ లాగా ఉండే స్టోన్స్ ఉంటాయండి. ఇవంటే ఓవెల్ షేప్ అండి. ఇవి వచ్చినప్పటికి మనకి టాంజనైట్ వస్తే విచ్ పీకాక్ ఎంబ్రేస్డ్ కంప్లీట్గా మీకు ఈ లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ అంటే కాక్టైల్ డిజైన్స్ అంటారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి కాక్టైల్ డిజైన్స్ అని సిగ్నేచర్ కలెక్షన్స్ అని అంటుంటారు కదా, నేను నెక్స్ట్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఒక 11 లక్షలు ఆ రేంజ్లో ఉంటుందండి. అలాగే ఇది వచ్చినప్పటికీ ఒక 20 లక్షల్లో హారం, ఒక 12 లక్షల్లో చోకరు, డబుల్ డెక్కర్ చోకరు. మళ్ళీ 12 లక్షల్లో కూడా మీరు ఇది డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేసి మన డిటాచబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనకి ఒకటండి లేయర్ హారాలు అంటే మినిమం 30 లక్షలు వచ్చే రోజుల్లో మనకి కేవలం మన దగ్గర 20 లక్షల లోపే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ బేస్డ్ ఎస్టిమేటెడ్ ప్రైసెస్ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పటికి జుమ్కా అండి, మీడియం సైజ్ జుమ్కా. విడ్త్ వచ్చి 1 ఇంచ్ ఉంటుంది, లెంగ్త్ వచ్చి అరౌండ్ 3 ఇంచెస్ బిలో ఉంటుందండి. ఇది వచ్చి 9 lakhs వర్త్ అయితే ఈ జుమ్కా పడుతుంది. జుమ్కాలు అంటే పెద్ద జుమ్కాలు మినిమం 10 lakhs అబౌవ్ ఉంటాయి కదండి, ఈ 9 lakhs బిలోనే. ఓకే, డెఫినెట్గా ఈ అన్ని డీటెయిల్స్ కావాలంటే మీకు 84990111కి మీరు రీచ్ అవ్వచ్చు. అలాగే ఓపెన్ సెట్టింగ్ బ్యాంగిల్స్ వచ్చి చాలా చిన్న సైజ్ ఆఫ్ ఎమరాల్డ్తోని చాలా గ్రాండ్ ఫినిషింగ్ ఇచ్చారండి. బ్రాడ్గా ఉండేవి, ఇది చేతికి ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలా అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఐడల్ ఫేస్ లుక్ వచ్చి ఎంబోజ్డ్ వచ్చి మనకి చుట్టూ కూడా ఒక మెస్ టైప్ అనేది ఒక అలంకరించడం జరుగుతుంది. సేమ్ మనకి టెంపుల్ ఒక డివైన్ లుక్ రావాలంటే కనుక డెఫినెట్గా ఇలాంటి నెక్లెస్లు మీరు అనుకోవచ్చు. ఇప్పుడు లైవ్లో చూసిన వాళ్ళు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు క్లోజ్ సెట్టింగ్ అంటే క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ అంటే, క్లోజ్ సెట్టింగ్ అంటే కంప్లీట్గా బ్యాక్ సైడ్ మూయబడిందండి, గోల్డ్తోని కప్పబడింది. కానీ ఇది ఓపెన్ ప్లస్ క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది. ఓపెన్ ప్లస్ క్లోజ్ సెట్టింగ్ ఏమవుతుందంటే ఇది మీకు డెఫినెట్గా మీకు లో బడ్జెట్లోనే వస్తుంది, అరౌండ్ 10 lakhs వరకులో మీ నెక్లెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికీ కంప్లీట్ సాలిటర్ లుక్ అండి, కంప్లీట్ సాలిటర్ లుక్. ఫ్యాన్సీ నెక్లెసెస్ చాలా గ్రాండ్ అపిరెన్స్ కావాలి, సింగిల్ పీస్ కావాలి, వైట్ మెటల్ లుక్ కావాలి అంటే కనుక ఇది డెఫినెట్గా మీకు అరౌండ్ 65 lakhs వర్త్ అండి. ఇప్పుడు నేను మీకు తెచ్చిన దాంట్లో లీస్ట్ 8 lakhs నుంచి 65 lakhs వరకు అన్ని బడ్జెట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అనుకోవచ్చు మీరు. ఈ నెక్లెస్ వచ్చినప్పటికీ చాలా ఫ్యాన్సీగా ఉంది, మరి ఎలాగా ఇందులో వాడినవన్నీ ఒరిజినల్ అయినా అని. అన్ని ప్రీషియస్సే ఉంటాయండి. ఓకే, డైమండ్ సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్. ఈఎఫ్ కలర్ అని మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీలో ఈఎఫ్ కలర్ యూజ్ చేస్తారు. అలాగే జిహెచ్ కలర్లో కావాలంటే మనం కస్టమైజేషన్ చేయొచ్చు. ఓకేనా, ఈ యొక్క ప్రతి డిస్క్రిప్షన్ కూడా ఎవరైనా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే అండి, ఈ మా జ్యువెలరీ గొప్ప అంటే మా జ్యువెలరీ గొప్ప అని బేసిక్గా చెప్తుంటారు. ఎలాంటి ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. క్లయింట్ వచ్చినప్పుడు నేను ఏం చెప్తాను, లేదు మేడం వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు, లేదంటే మన దగ్గర క్యారెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎంత ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. సో మనం దాన్ని ఏంటంటే అవతల వాళ్ళని ఎప్పుడైతే మనం ఇప్పుడు అందరూ కూడా ఒక జ్యువెలరీ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఒక జ్యువెలరీలోని ఒక డైమండ్ ఒకరి దగ్గర ఒక దగ్గర ఒక ప్రైజింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే క్లారిటీ కూడా అలాగే ఉంటుందండి. తక్కువ ఇస్తున్నాం కదా అని మనం పరిగెట్టాం అనుకోండి, అది ఫ్యూచర్లో మనకి దాన్ని మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క క్లారిటీ మనం ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి దాదాపు 42 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క జ్యువెలరీ ఫీల్డ్లో ఉన్నాం, ఈ యొక్క మనం కస్టమర్తో రిలేషన్లో మనం ఉన్నాం. సో డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ప్రతి ఒక్కదానికి కూడా మనకి ఏదైతే క్లారిటీస్ ఇస్తున్నారో ప్రతి దానికి కూడా థర్డ్ పార్టీ సర్టిఫికేషన్స్ ప్లస్ కృష్ణ జ్యువెలర్స్ సర్టిఫికేషన్స్ విత్ బిల్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇన్ ఫ్యూచర్లో 10 years 8 years 15 years 20 years తర్వాత ఎక్స్చేంజ్ వాల్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కూడా దానికి తగ్గట్టు మీకు ఎక్స్చేంజ్ వాల్యూస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకు స్టోన్కి వచ్చినప్పటికీ కూడా బైబ్యాక్ వాల్యూ, అలాగే ఎక్స్చేంజ్ వాల్యూ. డైమండ్కి వచ్చినప్పుడు కూడా బైబ్యాక్ వాల్యూ ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ. ప్రీషియస్ స్టోన్స్, సెమీ ప్రీషియస్ స్టోన్స్, పర్ల్స్ మన దగ్గర ఎవరి దగ్గర లేనటువంటి సిల్వర్ కలెక్షన్ కూడా మన దగ్గర చాలా గర్వంగా ప్రౌడ్గా మేము ఒక ఎంప్లాయీగా మేము ప్రౌడ్గా చెప్తామండి. ఎందుకంటే మేము ఎందుకు అంత ప్రౌడ్ ఫీల్ అవుతాము అని అంటే మన దగ్గర ఇంట్లో వాడే వస్తువులు మామూలుగా ఒక స్టీల్ సామాన్లు షాప్కి వెళ్తే స్టీల్ ఇప్పుడు షాప్కి వెళ్ళాం అనుకోండి, మనకి చిన్న పిల్లలకి పాల పీక నుంచి లేదంటే ఆ ఉద్దరిని లేదంటే
ఉంటాయి కదండి పిల్లలకి, వాటి నుంచి ఇంట్లో వాడే సామాన్ల వరకు ఎలా దొరుకుతాయి మన దగ్గర కూడా 92.5 స్టెర్లింగ్ సిల్వర్లో ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. ఇట్స్ అ కంప్లీట్ 92.5 స్టెర్లింగ్ సిల్వర్ విత్ హై ఫినిషింగ్ అనమాట. మీరు అది చూస్తే గ్లాస్ మెటల్లా కనిపిస్తుంది. సో అంత హై క్వాలిటీ ఆఫ్ సిల్వర్ని మనం ద్వారా, థిక్నెస్ ఆఫ్ సిల్వర్ని మనం కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ ద్వారా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 అండ్ కోకాపేట్ స్టోర్లో మనం అందించడం జరుగుతుంది. అలాగే పర్ల్స్, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ల్స్ కింద మనకి లాస్ట్ టైం కూడా చాలా అవార్డ్స్ రావడం జరిగింది. సో మనకి పర్ల్స్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ హ్యూజ్ పర్ల్ సెక్షన్, మీరు న్యాచురల్గా దొరికే హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ పర్ల్ నుంచి కల్చర్డ్ పర్ల్స్ వరకు అన్ని పర్ల్స్, టైటియన్ పర్ల్స్, నేచురల్ పర్ల్స్, కల్చర్డ్ పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్, అన్ని రకాల పర్ల్స్ కూడా మనకి అవైలబుల్గా మనకి సెకండ్ ఫ్లోర్లో సేమ్ జూబ్లీహిల్స్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కోకాపేట్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటండి, ఇన్స్టాగ్రామ్లో, పింట్రెస్ట్లో, మా వెబ్సైట్లో, అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో కృష్ణ జ్యువెలర్స్ లోగో వచ్చి పీకాక్ అండి, కంప్లీట్గా పీకాక్. కృష్ణ జ్యువెలర్స్ లోగో వచ్చి పీకాక్, కృష్ణ జ్యువెలర్స్ సింబల్ అండ్ కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్ జూబ్లీహిల్స్ అండ్ కోకాపేట్ అని వస్తుందండి. ఓకే, ఈ లోగోని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జూబ్లీహిల్స్ అండ్ కోకాపేట్లో మాత్రమే ఉంది. అలాగే ఒక్కసారి ఈ జ్యువెలరీ గురించి చూసుకున్నట్టయితే లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు మన దగ్గర అన్ని రకాల జ్యువెలరీ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఈ క్వాలిటీస్, క్లారిటీస్ 18 డైమండ్ వచ్చినప్పటికీ 18 క్యారెట్, పోల్కి వచ్చినప్పటికీ లేదా విక్టోరియన్ కలెక్షన్ వచ్చినప్పటికీ నెక్స్ట్ ఎపిసోడ్లో అది తీసుకురావడం జరుగుతుంది. విక్టోరియన్ కలెక్షన్, పోల్కి నెక్లెస్ వచ్చినప్పటికీ ఏమవుతుందంటే 14 క్యారెట్స్లో ఉంటాయి, అలాగే 18 క్యారెట్స్లో ఉంటాయి. అలాగే ఇందులో వచ్చే స్టోన్స్ కూడా మనకి రూబీ, ఇవన్నీ కూడా ప్రీషియస్ స్టోన్స్లో ఉంటాయి. ఒక్కసారి ఈ యొక్క బ్రాడ్ డైమండ్ నెక్లెస్ని, పార్టీ వేర్ నెక్లెస్ని ఒకసారి దగ్గర నుంచి అదే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే మన చేతిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చూసుకోవచ్చు అనమాట. మన స్కిన్ టోన్కి ఎలా మ్యాచ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఓకేనా, కంప్లీట్ సాలిడ్. మనకి ఏదో చిన్న చైన్ ఇచ్చి వదిలేదండి. నార్మల్గా మనం మెడలో వేసుకునే చైన్స్ కన్నా చాలా స్ట్రాంగ్ చైన్ ఇస్తారు అనుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని. సో బ్లాక్ సైడ్ కూడా చాలా థిక్గా వస్తుందండి, ఎక్కడో కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరు. ఓకే, సర్వీస్ కూడా అటువంటిదే ఉంటుందండి. డెఫినెట్గా మనకి సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడన్నా కొన్నిసార్లు డిలే అయినా సరే కస్టమర్ని కంప్లీట్గా సాటిస్ఫాక్షన్గా మనం పంపించడమే మన బాధ్యత. అలాగే ఓపెన్ సెట్టింగ్ జ్యువెలరీలో చాలా చిన్న చిన్న టినీ సైజ్ ఆఫ్ పెండెంట్ టైప్ స్టైల్ ఉన్నాయండి. ఓకే, ఒకసారి ఇది చూసినట్టయితే కనుక ఓపెన్ సెట్టింగ్లో వస్తాయి. ఓకే, కంప్లీట్గా రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్తో. యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ ఎమరాల్డ్ ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికీ టాంజనైట్ బీడ్స్ అనమాట, స్టోన్స్. యాక్చువల్లీ ఇవి ఎక్కువగా బీడ్స్లో దొరుకుతాయి, అందుకే బీడ్స్ అంటున్నాను. టాంజనైట్ బీడ్స్ని కూడా మనం బీడ్స్ని స్టోన్ షేప్లో మనం ఎన్గ్రేవ్ చేసి ఇందులో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లుక్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడంతా వైట్ గోల్డ్ ఫినిష్ వచ్చింది. దీన్నే డబల్ టోను, 3 టోను, 4 టోను డిజైన్స్ అంటారు. టోన్ మీన్స్ కలర్ అనమాట. ఈ కలర్ ఏదైతే ఉందో ఈ టోనింగ్ అంటారు దీన్ని. ఇది వచ్చినప్పటికీ మీకు ఏమవుతుందంటే ఇది ఎల్లో ఫినిషింగ్ వచ్చింది, 18 క్యారెట్. ఇది జ్యువెలరీ 18 క్యారెటే. ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది, ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక టీత్ సెట్టింగ్ అనొచ్చు, ప్రాంగ్ సెట్టింగ్ అనొచ్చు. ఈ సెట్టింగ్లో కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ రోజ్ కలర్ ఇచ్చారండి. 1, 2 వైట్ కలర్ అండ్ గోల్డ్. ఓకే, రోజ్ కలర్ వచ్చింది, రోజ్ గోల్డ్ టైప్ వచ్చింది, వైట్ గోల్డ్ టైప్ వచ్చింది, ప్లస్ ఎల్లో గోల్డ్. 3 కలర్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అనమాట. సంథింగ్ యూనిక్ అనమాట. రెగ్యులర్గా చూస్తున్నట్టు జ్యువెలరీ అయితే మనకి ఉంటే ఎలా అండి. ఓకే, ఇందులో వచ్చినప్పటికీ డిటాచబుల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డిటాచబుల్ ఆప్షన్ ఏంటంటే చాలామంది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఒక హారం తీసేసుకుందాం, ఒక చోకర్ తీసేసుకుందాం, ఆ చోకర్ తీసుకున్న దాంట్లో నేను ఒక 5 సిస్టర్స్ పెట్టేసుకోవచ్చు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఏమవుద్దంటే ఇలాంటి చోకర్స్ తీసుకుంటున్నప్పుడు పెండెంట్ రిమూవ్ చేసుకున్న, చోకర్ రిమూవ్ చేసుకున్న, ఇది ఇద్దరు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి పర్ఫెక్ట్గా. ఓకే, దీని తగ్గట్టు స్టడ్ ఏమైనా పెట్టుకోవచ్చు, దీని తగ్గట్టు జుమ్కా కానీ, ఇయర్ రింగ్ కానీ, హ్యాంగింగ్ కానీ, డాంగ్లెస్ కానీ పెట్టుకోవచ్చు, చాందవాలీస్ కానీ. ఓకే, ఇది ఈ టైప్ కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చినప్పటికి లేయర్ అండి. ఈ లేయర్ వచ్చినప్పటికి మనకి ఏంటంటే ఇది కూడా మీకు డిటాచబుల్ ఆప్షన్ చేయించుకోవచ్చు, కావాలంటే కస్టమైజేషన్లో చేయించుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఓపెన్ సెట్టింగ్లో వస్తుంది. ఇక్కడ ఏదైతే డైమండ్లో వచ్చిందో మొత్తం డైమండ్ వస్తే బడ్జెట్ వైజ్ మళ్ళీ పెరిగిపోతుంది కదా.
దానికి మ్యాచింగ్ కూడా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా కంప్లీట్ గోల్డ్ లుక్లో సేమ్ డైమండ్ లుక్ ఏదైతే వచ్చిందో గోల్డ్ లుక్ కూడా అది మీకు తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది వచ్చినప్పటికి ఓపెన్ సెట్టింగ్ డైమండ్ బ్యాంగిల్స్ అనమాట. ఓపెన్ సెట్టింగ్లో మనకి ఇల్యూజన్ అంటారు. ఇల్యూజన్ అంటే దూరం నుంచి చూసిన వాళ్ళకి ఏమవుతుందంటే డైమండ్ పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దగ్గరికి చూసినట్టయితే కనుక డెఫినెట్గా డైమండ్ లోపల ఇల్యూజన్ అనమాట. చిన్న సైజ్ ఆఫ్ డైమండ్ చుట్టూ పెలాడియం కోటింగ్తో మనకి చుట్టూ రౌండప్లో రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బడ్జెట్ తక్కువ అయ్యి మనకి బ్యాంగిల్స్ అనేవి ఇదే బ్యాంగిల్స్ మినిమం 15 లక్షలు ఉంటాయండి. సో డైమండ్ కొంచెం తగ్గించి తయారు చేస్తే కనుక డెఫినెట్గా మన బడ్జెట్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి డెఫినెట్గా 10 lakhsలోని బడ్జెట్ రావడం జరుగుతుంది. బెస్ట్ ప్రైస్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైజింగ్ వస్తుంది అనమాట. సో హరియప్ అండి, అందరూ కూడా మా యొక్క లైవ్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిగతా జ్యువెలరీ కూడా ఒకసారి క్లోజ్లో చూద్దాం. ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వాలి నెంబర్స్ 8499011111. ఈ నెంబర్కి మా యూనిక్ నెంబర్ అండి, వేరే ఏ నెంబర్లో వచ్చినా సరే దీని రిలేటెడ్గానే వస్తాయి. ఓకేనా, 8499011111. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కంప్లీట్ సాలిటర్ అండి. ఓకే, కంప్లీట్ సాలిటర్. ఇలాంటి హ్యూజ్ నెక్లెస్లన్నీ కృష్ణా జ్యువెలర్స్లోనే దొరుకుతాయని చాలా ప్రౌడ్గా యాజ్ ఎ ఎంప్లాయీగా చెప్తున్నాను. ఓకే, ఇది కృష్ణా జ్యువెలర్స్లో మాత్రం ఇలాంటి ఎక్స్పెన్సివ్ మనం కస్టమర్స్కి ఈ ఫీల్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో, ఇలాంటి కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనే ఉద్దేశంతో డెఫినెట్గా ఇలాంటి తేవడం జరుగుతుంది. ఇందులో డైమండ్ రౌండ్ కట్ ఉన్నాయి, అలాగే డైమండ్ మార్కిస్ ఉన్నాయి. ఓకే, డైమండ్ పియర్ షేప్ ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్ డైమండ్ షేప్స్ ఉన్నాయండి. ఓకే, డైమండ్ రౌండ్ ఉన్నాయి. ఎమరాల్డ్లోనే మీకు ఇక్కడ 3 రకాలు కనిపిస్తాయి. పియర్ ఉంది, ఓవెల్ ఉంది, ఎమరాల్డ్ కట్ ఉంది. ఓకే, ఉన్నాయండి, ప్రిన్సెస్ కట్ ఉంది. సో వీటిలోనే మనకి బకెట్స్ అంటారు, డైమండ్ బకెట్ అంటారు. డైమండ్ ఎప్పుడు రౌండ్గానే చూస్తుంటారు కదా చాలామంది, డైమండ్ స్క్వేర్ టైప్లో వచ్చింది దాన్ని బకెట్స్ అంటారు. బకెట్ టైప్ కూడా ఉంది, ప్రిన్సెస్ ఉంది. ఓకే, డైమండ్ ప్రిన్సెస్ కట్ ఉంది, బకెట్ టైప్లో వస్తుంది అనమాట. ఓకే, అలాగే చిన్న డైమండ్స్ కూడా ఉన్నాయి. ఎంత గ్రాండ్ అపీరెన్స్ అంటే అండి, చూస్తే కనుక డెఫినెట్గా కొనేయాలనిపిస్తుంది. సో మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి కూడా ఇలాంటి సాలిటర్స్ని వాటిని కూడా, మరి సాలిటర్స్ అంటే పెద్ద డైమండ్స్ ఉంటాయి కదండి, వాటి కాస్ట్ ఎక్కువ పడతాయి కదా, పడతాయి, డెఫినెట్గా పడతాయి. అందానికి తగ్గట్టే కాస్ట్ అండి. ఓకే, అలాగే వెయిట్ తగ్గట్టే కాస్ట్, ప్రైస్ తగ్గట్టే మనకి డిజైన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఇలాంటి హ్యూజ్ కలెక్షన్స్ కూడా మీరు ఒక ఎగ్జిబిషన్ టైప్లో వచ్చి కూడా స్టోర్ని విజిట్ చేయవచ్చు. ఓకే, ఇలాంటి కలెక్షన్స్ సాధారణంగా చాలా మ్యూజియంస్లో వాటిలో ఉంటాయండి. డెఫినెట్గా మనం చెప్పినట్టయితే ఇలాంటి కలెక్షన్స్ అవి మ్యూజియంస్లో వాటిలో పెడతారు. ఎందుకంటే మొఘల్స్, మన నిజామ్స్ వాటి కాలంలో దొరుకుతాయి. అలాంటి యూజ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర నిత్యం అవైలబుల్ ఉంటాయి 365 days. అలాగే 365 days మన స్టోర్ కూడా ఓపెన్ ఉంటుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 1625, నియర్ బై మెట్రో స్టేషన్ అండి. చెక్ పోస్ట్ దిగ్గానే ఒక్క 200 meters 150 meters వేయగానే మన షోరూమ్ లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. అలాగే కోకాపేట్ సిగ్నల్ నుంచి చూస్తే కనుక ఫస్ట్ మన షోరూమే విజిబుల్గా కోకాపేట్ స్టోర్లో కూడా కనబడుతుంది. కోకాపేట నియర్ బై ఉన్న వాళ్ళు ఈ నెంబర్కే వర్క్ చేయొచ్చు. ఈ నెంబర్ నుంచి మనం అడ్రస్ పంపిస్తాం. అలాగే మనకి హోటల్ పికప్ ఉంది, కస్టమర్స్ ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వస్తే హోటల్ పికప్ ఉంది, అన్ని అవైలబుల్గా అరేంజ్ చేస్తాం. 84990111. అందరూ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫర్ యూఎస్ షిప్పింగ్ అండ్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.